హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధురి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లోని రెసిపీ వచ్చేసి వామాకు బజ్జీ అండ్ అలాగే అరటికాయ బజ్జీ అనమాట. సో ఈ బజ్జీలని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియో నేను మీకు వివరంగా చాలా సింపుల్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మనకి ఎప్పుడు స్నాక్స్ చేయాలి అండ్ అలాగే తినాలి అనిపించిన చాలా సింపుల్గా చేసుకోవాలి అనుకుంటే మన ఇంట్లో శనగపిండి ఒకటి ఉంటే చాలండి, దాంతో చాలా రెసిపీస్ అయితే చేయొచ్చు అన్నమాట. సో ఈరోజు నేను మా ఇంట్లో ఇలా సింపుల్గా అయితే ఈ 2 రకాల బజ్జీలు అయితే చేశాను. ఇందులో ఇంకొక రకం బజ్జీ ఉంది, అది ఎక్కడి నుంచి వచ్చిందనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. అంతవరకు వీడియోని అయితే చూసేయండి. సో ఇప్పుడు మనం పిండిని అయితే మిక్స్ చేసుకుందాము. అందుకోసం అయితే ఇలాగా ఒక మిక్సింగ్ బౌల్ని అయితే తీసుకున్నాను. అండ్ అలాగే అందులోకి 1 కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ అండ్ అలాగే పసుపు, కారం, నేను ఇక్కడ వంట సోడా కూడా తీసుకున్నాను. ఆ వీడియో క్లిప్ అనేది ఇందులో మిస్ అయ్యిందనమాట. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తర్వాత ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలాగ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏ కన్సిస్టెన్సీలో చూపించాను, ఇలా ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను కదా, ఫింగర్కి బాగా అంటుకోవాలన్నమాట. సో అలా అయితేనే మనకి బజ్జీ బాగా వస్తుంది. సో వామాకు ఎలా ఉంటుందని చూపిస్తానని చెప్పాను కదా, ఇదేనమాట వామాకు. ఇది మా ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర ఉంటే నేను తెచ్చుకున్నాను. సో వామాకుని ఇలాగ నీట్గా కడుక్కొని ఒకసారి వాటర్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఈ మిక్స్ చేసిన పిండిలో వామ్ వేయడం మర్చిపోయానన్నమాట. సో అందుకని చెప్పేసి ఇలాగ వామ్ అనేది కూడా ఒకసారి వేసేసి ఈ పిండిని పక్కన పెడుతున్నాను. సో దట్ ఇది కొంచెం సేపు నానుతుందని చెప్పేసి. తర్వాత ఏంటంటే అరటికాయ అన్నమాట. అరటికాయ బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు అరటికాయని ఇలాగ పీల్ చేసేసుకోవాలి. ఒకసారి పీలర్ తోటి పైన తొక్కంతా కూడా జస్ట్ పై లేయర్ వచ్చే వరకు ఇలా పీల్ చేసేసుకోవాలి. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే అరటికాయని మనకి బజ్జీ షేప్లో కావాలి కాబట్టి సో ఇలాగ క్రాస్గా కోడిగుడ్డు షేప్లో వచ్చేటట్టు వీటినైతే మనము కట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా సన్నగా స్లైసెస్ లాగా వచ్చినాయో సో ఆ విధంగా వీటన్నిటిని కూడా కట్ చేసేసుకొని మనము ఇక్కడ వాటర్ పెట్టుకున్నాం కదా, ఆ వాటర్లో వాటిని డిప్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ పెట్టి మనకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ అయితే చాలా తక్కువ క్వాంటిటీలో యూస్ చేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేస్తే అది వేస్ట్ అయిపోతుంది కదా, మిగిలిపోతుంది. అండ్ అలాగా ఆల్రెడీ యూస్ చేసిన ఆయిల్ రీయూస్ చేయకూడదు కాబట్టి సో అందుకని చెప్పేసి ఇక్కడ తక్కువ క్వాంటిటీలోనే నేను ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ టిప్ మీకు కనుక యూజ్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ నేను బజ్జీ వేయడం అయితే ఆయిల్ హీట్ అయింది కాబట్టి బజ్జీ వేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ వామాకు ఉంది కదా, సో వామాకుని ఇలాగా ఆ పిండిలో అటు ఇటు డిప్ చేసుకోవాలి. అటు ఇటు ఫుల్గా డిప్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా ఈ ఆయిల్ అయితే డ్రాప్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు కొంచెం స్టార్టింగ్లో అర్థమయ్యేటట్టు స్లోలో పెట్టాను వీడియో, తర్వాత అంతా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను అనమాట. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత వాటిని ఒకదానికొకటి అంటుకోకుండా వెంటనే కొంచెం సేపు ఉండి అటు ఇటు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోని టిష్యూ పేపర్ వేసుకుని వాటిలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. టిష్యూ పేపర్ ఎందుకు వేసుకోవాలంటే టిష్యూ వేసుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. అండ్ తర్వాత ఏంటంటే ఇక్కడ అరటికాయ బజ్జీ, అరటికాయలు కూడా ఆల్రెడీ మీకు కట్ చేసి చూపించాను కదా, సో వాటిని కూడా ఇక్కడ వామాకుని ఎలా అయితే అటు ఇటు డిప్ చేసుకుంటూ ఆయిల్ డ్రాప్ చేసుకున్నామో ఇక్కడ అరటికాయని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటు ఇటు కూడా బాగా ఈ పిండిలోని డిప్ చేసుకుని తర్వాత ఆయిల్లో అయితే స్లోగా డ్రాప్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి నేను లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాను. హై ఫ్లేమ్లో కుక్ చేస్తే త్వరగా ఫ్రై అయిపోతుంది, లోపల మాత్రం అస్సలు కుక్ అవ్వదు. అండ్ అలాగే అరటికాయ కదా, కొంచెం కుక్ అవ్వాలి అంటే కనుక అది మనము మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. అండ్ ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా అటు ఇటు తిప్పుకుంటూ స్లోగా డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కలర్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో వాటన్నింటినీ కూడా మనము ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నాను, మీరు కూడా అలానే ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. అండ్ అలాగే అరటికాయ బజ్జీ కొంచెం ఉబ్బడం గురించి అయితే మాత్రం మనము వంట సోడా ఉంటుంది కదా, అది వేసుకొని కొంచెం ఎక్కువసేపు పిండి నానబెట్టుకుంటే అరటికాయ బజ్జీ అనేది కొంచెం బాగా ఉబ్బుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, నేను ఎక్కువసేపు ఉంచాను కాబట్టి ఇక్కడ బాగా అయ్యింది. సో ఈ విధంగా వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు వీటిలోకి మనకు స్టఫ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి స్టఫ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చాలా సింపుల్గా ఇప్పుడు ఈ వీడియోలో చూపించేస్తాము. ఇలా ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేయడం గురించి నేను చూపించట్లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు కదా యూజువల్గాని. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక నిమ్మకాయని కూడా కట్ చేసుకుని
చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ అలాగే అరటికాయ బజ్జీలని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఇలాగ కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఏంటంటే ఒక బౌల్ తీసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుని అందులోని ఇలాగ లెమన్ అనేది మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఈ స్టఫ్ అంతా కూడా ఇలా ఇక్కడ నేను బజ్జీలు ఎలాగైతే కట్ చేసుకున్నానో ఆ కట్ చేసుకున్న మిడిల్లోకి ఈ ఆనియన్ అంతా కూడా స్టఫ్ చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా స్టఫ్ చేసుకుంటే ఏంటంటే బయట నుంచి తెచ్చుకుని తిన్న ఫీలింగ్ వస్తుంది. మనకు మ్యాక్సిమం ఎప్పుడు కూడా ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం కదా. సో దట్ అటువంటి క్రేవింగ్స్ని మనం సాటిస్ఫై చేసుకోవాలంటే ఇలాగ ఇంట్లో ఆనియన్ లెమన్ తోటి ఇలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మీకు వీడియోలో అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇక్కడ నేను పచ్చిమిరపకాయ బజ్జీ కూడా కట్ చేస్తున్నాను. మీకు ఒక డౌట్ రావచ్చు, మీరు ఆల్రెడీ 2 కదా చేశారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి. ఇదైతే బయట నుంచి మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట. యాక్చువల్లీ నేను ఇంట్లో స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను, ఆ విషయం మా హస్బెండ్కి తెలియదు. ఆయన లోపు నేను తయారు చేయాలని చెప్పేసి అనుకున్నా, బట్ ఆయన వస్తూనే ఈ పచ్చిమిరపకాయ బజ్జీలు అయితే తీసుకొచ్చారనమాట. సో ఎలాగో ఇంట్లో చేశాను కాబట్టి నేను ఆనియన్ లెమన్ కట్ చేసి పెట్టాను కదా, సో దట్ దాంట్లో కూడా కొంచెం స్టఫ్ చేయని చెప్పేసి అన్నారనమాట. అందుకే మధ్యలో మీకు పేపర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ఈ విధంగా స్టఫ్ చేసి మేము సర్వ్ చేసుకుని తిన్నాము. అంతే ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చింది, చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక డెఫినెట్గా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.